వెల్కమ్ టు వికాస్. మనం జస్ట్ ఈ రోజే ఒక వెహికల్ అయితే పెట్టడం జరిగిందనమాట, ఇండికా. దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. శంకర్రావు గారు అయితే పార్వతీపురం నుంచి డైరెక్ట్ గా బండి ఇలా మనం ఈ మధ్యాహ్నం పెట్టడం ఈ నుంచి చూసుకొని బండి అయితే ఓకే చేస్తారనమాట. 55,000 అయితే తీసుకున్నారు. సో ఆయన మాటలోనే మన సర్వీస్ అయితే ఎలా ఉందో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. శంకర్రావు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవరాల్ గా మన సర్వీస్ అయితే చూసారు కదా. 1 to 10 లో మన సర్వీస్ కి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? 10/10 ఇస్తాం. 10 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. ఓకే, మీ మొత్తం అంతా రెస్పాండింగ్ అంతా చాలా బాగుంది సార్. ఓకే, బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. మీ సర్కిల్ లో ఎవరికైనా మరి రిఫర్ చేస్తారా? కంపల్సరీగా రిఫర్ చేస్తాం సార్. సో మీ నుంచి ఒక 4-5 అయితే రావాలి కంపల్సరీ సార్. తీసుకొస్తాం. సో ఒక 4 మాటలు మీ జర్నీ ఒకసారి మాకు ఫాలోవర్స్ కి ఒకసారి చిన్న మాటలు మీ మాటలో చెప్తారా? హాయ్ వ్యూవర్స్, నేను పార్వతీపురం మన్యం నుంచి వచ్చానన్నమాట. సార్ వారు ఇన్స్టాలోని వీడియో తెల్లారి మార్నింగే పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన మరుక్షణం సార్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇలాగ వెహికల్ ఉందా, ఇలాగ పెట్టారు కదా సార్, వస్తున్నాను సార్ అని చెప్పాను. వెంటనే రావడం జరిగింది, పర్చేస్ చేయడం జరిగింది. నెగోషియబుల్ గా సార్ నాకు మంచి ప్రైజ్ కి ఇచ్చారు. సో మిగతా వాళ్ళు కూడా తీసుకోవచ్చు కంపల్సరీగా సార్. కంపల్సరీగా నా నుంచి ఒక 10 మంది నేను అలాగే తీసుకొస్తాను సార్. ఎందుకంటే ఇక్కడ ట్రూ వాల్యూ అంటే ఇప్పుడు వరకు నాకు తెలియదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది సార్, మీ రిసీవింగ్ అంతా చాలా బాగుంది సార్. కంపల్సరీ నా నుంచి అందరిని తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కూడా మీ సర్కిల్ లో ఎవరికైనా వెహికల్ కావాలి, వెహికల్ తీసుకోవాలని డ్రీమ్ ఉంటే మాత్రం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉంది కదా మన పెద్ద ట్రూ వాల్యూ. మర్చిపోవద్దు ఫాలో చేయడం, లైక్ చేయడం. థ్యాంక్ యూ ఆల్.